అబ్బా, ఇదేం కర్మో ఏంటో. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్న తర్వాత కూడా చేత్తోనే బట్టలు ఉతకాలి. అమ్మ ఎలాగూ ఇంట్లో లేదు. నేను ఈ బట్టల్ని మిషన్కి వేసి చేత్తో పిండానని ఎందుకు చెప్పకూడదు? శ్రమ తగ్గుతుంది, పని అయిపోతుంది. ఎలాగూ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఈ టైంని హ్యాపీగా గడపాలి. అవును, అత్తయ్య గారు పై రూమ్లో ఏమి దాచిపెట్టలేదు. కనీసం కిచెన్లోనైనా ఏమైనా దాచిపెట్టారేమో చూడాలి. ఏమీ లేవు. ఎవరో వస్తున్నట్టున్నారు. ఎవరు ఎవరు ఏం మాట్లాడరేంటి? ఆయన ఎవరు మాట్లాడతారు? ఎవరైనా ఇంట్లో ఉంటేనే కదా మాట్లాడడానికి. అంతా నా భ్రమ. ముందు పని పూర్తి చేసుకుని ఫ్రీ అయిపోవాలి. ఎస్, ఇదే నా పెళ్ళం రూము. ఇంతకీ ఈ త్రిపుర ఎక్కడికి వెళ్ళింది? కనపడట్లేదేంటి? Got the man with the plan right here. Bring it swag with the man right here. Living up, sipping on beer. Yeah, clap for me man right here. అదేంటి మీరు అలా అంటున్నారు? అన్ని విషయాలు మీకు తెలిసే ఉంటాయనుకున్నాను. పైగా మీరిద్దరూ ఒకే ఇంట్లో వాళ్ళలాగా ఉంటామన్నారు. అసలు ఈ విషయమే తెలీదా? అయ్యో, అదేం లేదు వదినా. తను ఈ రోజే వాళ్ళ అక్కింటి నుంచి వచ్చారు. అందుకే ఆవిడికి తెలీదు. మీ ఆరోగ్యం బాగాలేకపోయినా సరే మీరెవ్వరిని ఇబ్బంది పెట్టాలనుకోరు. అన్ని పనులు మీరే స్వయంగా చూసుకుంటారు. మీరు చాలా స్ట్రాంగ్ వదినా. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క ఆరోగ్యం విషయంలోనే కాదు వదినా, మీ ఇంటిని చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నారో. బృందావనంలా అందంగా ఉంది. సొంత ఇల్లు. ఈ రోజు మీకున్న డబ్బుతో ఏమైనా చేయగలరు వదినా. ఈ రోజుల్లో ఇంత పెద్ద స్థలంలో ఇలా ఇల్లు కట్టుకోవడం అంటే మాటలా చెప్పండి? ఇంకా సైలెంట్గా ఉంటే అత్తయ్య ఇంకా ఏవేవో ఊహించుకుంటారు. నిజం చెప్పేయాలి. అత్తయ్య, మీరు అనుకున్నట్టుగా ఈ ఇల్లు మా అమ్మ కట్టించలేదు.